హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తుంది, జున్ను చేయమన్నారనుకోండి, నిమిషాల్లో ఇలా చైనా గ్రాస్తో జున్ను చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. జున్ను కోసం 2 ప్యాకెట్లు చైనా గ్రాస్ తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి కడిగి తీసుకోండి. ఇవి మునిగే వరకు నీళ్లను పోసి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో చైనా గ్రాసు కరిగించుకుందాం. ఇది కరిగేలోపు మందపాటి కళాయిలోకి 2 ప్యాకెట్లు ఫుల్ క్రీమ్ పాలు పోసుకోండి. పాలు మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కాచుకుందాం. పక్క పొయ్యి మీద చైనా గ్రాసు కలుపుకుంటూ ఉంటే 4-5 నిమిషాలకి ఇలా చక్కగా కరిగిపోతుందండి. పాలు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్ని పాలల్లో వేసుకుని 2-3 నిమిషాలు కలుపుతూ ఉండండి. పాలల్లో చైనా గ్రాస్ అంతా కలిసిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకుని కలుపుకోండి. పంచదార పాలల్లో కరిగేలోపు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలల్లో పంచదార కరిగిపోయిందండి. ఇంకా 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాలు కొంచెం చిక్కబడే వరకు మరిగించండి. చివరగా 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి 1 నిమిషం పాటు పాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి జున్ను పాలను పోసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ చైనా గ్రాస్తో చేసిన జున్ను అచ్చం జున్ను తిన్నట్లే మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.